నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పంచాయతీలను గాడిలో పెట్టేందుకే గ్రామ సభలు 4 అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ రూపొందిస్తామన్న డిప్యూటీ సీఎం పవన్. పంచాయతీలను బలోపేతం చేయడమే లక్ష్యమన్న ఎమ్మెల్యే పంతో నానాజీ. గ్రామాల్లో ఉత్సాహంగా జరిగిన సభలు. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ₹1,00,000 విరాళం. మాజీ ఎమ్మెల్యే వర్మకు అందజేసిన దాత నాగ సీతామణి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానంలో గురు దక్షిణామూర్తికి విశేష అభిషేకాలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. గ్రామ పంచాయతీలను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ప్రత్యేక కార్యక్రమం తలపెట్టింది. 4 అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణను రూపొందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తలపెట్టారు. సర్పంచ్ అధ్యక్షత నిర్వహిస్తున్న గ్రామ సభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. రెండో అంశం కింద మురుగు కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘన వ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్ రోడ్లపై చర్చలు జరుపుతారు. 4వ అంశంగా ఇంకుడు కుంటలు, కుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకంపై చర్చించనున్నారు. గ్రామ సభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ భావిస్తుంది. ఈ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, రాజంపేటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రస్తుతం రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లిలో ఉపాధి హామీ పథకంపై రాష్ట్ర స్థాయి గ్రామ సభలో పవన్ పాల్గొన్నారు. అబ్బాయికి చదువు నేర్పిస్తే తను మాత్రం ఎదుగుతాడంట. అదే ఒక ఆడబిడ్డకి చదువు నేర్పిస్తే ఇల్లంతా మొత్తం దానికి అభివృద్ధి ఏర్పడుతుందని చెప్తారు. అలాగే ఇక్కడ మన సంయుక్త గారు సర్పంచ్కి ఎన్నికై ఇందాక మాట్లాడిన ఆడపడుచులు అక్కడ టీచర్ల గురించి ఉపాధ్యాయుని మాట్లాడిన ఆడబిడ్డలు చదివితే కుటుంబం కాదు, గ్రామాలే కాదు, దేశం కూడా ముందుకెళ్తుందని చెప్పి ద్రౌపది ముర్ము గారు ఒక పంచాయతీ స్థాయి నుంచి పంచాయతీ సర్పంచ్కి ఎదిగి ఈ రోజున భారతదేశానికి రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది మనం ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి ప్రెసిడెంట్ గారు, అలాగే మన సంయుక్త గారిని చూసి నేర్చుకోవాలి. నేను మనస్ఫూర్తిగా ఎందుకు మైసూరవారిపల్లికి వచ్చాను అని అనడానికి, అసలు పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన సమయంలో, పంచాయతీ ఎన్నికలంటే భయపడే సమయంలో, గత ప్రభుత్వ సమయంలో రోడ్ల మీదకి రావడానికి కూడా చాలా అనుభవం నాయకులు కూడా భయపడే పరిస్థితిలో ఉండి మిలిటరీలో పనిచేస్తున్న ఒక భర్తని రోడ్లు సరిగ్గా వేయక భర్తను కోల్పోయి గ్రామానికి భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కారుమంచి సంయుక్త గారు నిలబడి సర్పంచ్గా నిలబడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో నిలబడి గెలిచిన తర్వాత నాకు నిజంగా గుండె కదిలించేసింది. నేను ఆ రోజున కారుమంచి సంయుక్త గారికి నిలబడ్డప్పుడు నేను ఒకటే కోరుకున్నాను ఆ రోజున అందరినీ, పంచాయతీలు చాలా కీలకం. 13,326 పంచాయతీలు మనకి. పంచాయతీలు చాలా కీలకం. అందరూ గ్రామాలు వదిలేద్దాం, వెళ్ళిపోదాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ పంచాయతీని ఎవరైతే కీలకంగా పట్టుకుంటారో, పంచాయతీ కోసం ఎవరు నిలబడతారో వాళ్ళు ఈ దేశాన్ని కదిలించే నాయకులయ్యారు, మామూలు నాయకులు అవ్వలేరు. సో కారుమంచి సంయుక్త నాకు పట్టుదల చూసి ఇలాంటి ఆడబిడ్డలు రాజకీయాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే గెలిచి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా ఆనందం వేస్తుంది. ఎంపీటీసీ మెంబర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ మీరందరూ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మనందరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం. మనందరం కూడా ఒకటే లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. అలాగే స్వర్ణ పంచాయతీని చేసుకోవాలి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడికి వచ్చాం.
సో మీ అందరూ ఈ సభలో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఒక్కసారి ఆలోచించి కథం తొక్కితే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభవజ్ఞులు కూడా క్షేత్రస్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభవజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది. గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు. నవ్వుపోయింది సమాజంలో. గత ప్రభుత్వపు పాలనలో నవ్వుపోయింది, మనకి ధైర్యం పోయింది. ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని. గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి. నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళా శక్తి బయటికి. దానికి నిదర్శనమే మన సంయుక్త గారు. ఉంటే ఉంటాం, పోతే పోతాం, గెలిస్తే గెలుస్తాం, పోతే పోతాం. కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ. అంటే మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా. అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు పనిచేస్తారు. ఆడబిడ్డ, యువకుడు. గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు, ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా 30 ఏళ్ళు ఉంటుంది అనుకున్న సమయంలో 151 అసెంబ్లీలు, దాదాపు 20 పైగా 30 పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది 11 మంది సభ్యులకి తీసుకొచ్చారు. 4 ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం. మాలాంటి వాళ్ళు పోరాటం చేసిండొచ్చు, చంద్రబాబు గారు లాంటి అనుభవజ్ఞులు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసిండొచ్చు. కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే, యువత మహిళా శక్తి లోపల ఉండేది మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన 164 అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం కాదు మీరు అనుకోకపోతే. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ఇందులో భాగంగానే గ్రామాల్లో సభలు నిర్వహించినట్టు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతు నానాజీ పేర్కొన్నారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కరప మండలం కొంగుడు గురజానపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే పంతు నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అప్పారావు, టీడీపీ నాయకులు చప్పిడి వెంకటేశ్వరరావు, సర్పంచ్ నక్కా బాబులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి రైతుకి రైతు అవ్వించాం 45 రోజుల పాటు. మేము కనపడకపోయినా రోజు ఏడీ అగ్రికల్చర్ గారు తినేస్తా మీకు యూరియా డిఏపి రోజు అందిందా లేదా అన్నది చూసుకుంటా వెళ్ళాం. మేము కనిపించకపోయినా పులిబాగా డ్రైన్ పైనుంచి నీరు మ్యాక్సిమం 3 పాయింట్ల దాకా కూడా పైకి ఎత్తించాం. ఎత్తించి నీరు వచ్చేటట్టు చేసాం టైగర్లో. ఈవేళ మేము కనిపించకపోయినా ఈవేళ మీకంటూ ఏం కావాలా, మేము ఏ అవగాహన చేసుకున్నాం. మేము కనిపించకపోయినా గ్రామానికి ఇందాక ఆయన చెప్పారు కన్నబాబు గారి ద్వారా తెచ్చారు. కన్నబాబు గారి ద్వారా తెచ్చాను. ఆయన కమిషనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కన్నబాబు గారి ద్వారా తెచ్చాను. ఆ ద్వారా తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రతి ఊరికి బట్టి సెలవులు అయితే 5, పెద్దలు అయితే 10 లక్షల ముందు అర్జెంటుగా ఏ పనులు ఉన్నాయో చేసి ఎక్కడ పడితే అక్కడ కాంట్రాక్టులు మాసిపోయిన గడ్డాలతో తిరుగుతూ ఉన్నారు. ఆ కాంట్రాక్టులకి డబ్బులు ఇస్తేనే ఇంకోటి చేస్తారు. సగం ఉండిపోయింది. ఏ చట్టం ఎక్కడ కుదరదు. సగంలో ఉన్న కాంట్రాక్టులు మ్యానుఫ్యాక్చర్ కుదరదు, కొత్తది మొదలెట్టడం కుదరదు. ఆ దౌర్భాగ్య స్థితికి ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు. ఒక యుద్ధం అయిన తర్వాత శిథిలాలు ఏర్పడిన పరిస్థితుల్లో మేము ఉన్నాం. శిథిలాలు ఏరుతా ఉన్నాం. శిథిలాలు ఏరి పక్కన పారేసి ఇప్పుడు మీకు కొత్తగా పునర్నిర్మాణం చేపట్టి ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము కానీ ఎవరైనా సరే ఆ ప్రక్రియలో మేము నడుస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ గ్రామసభ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన అద్భుతమైన ఆలోచన. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ ఒకే రోజు 13,326 గ్రామాలలో గ్రామ సభ జరుగుతూ ఉంది. మీ ఊరి పక్కన చిన్న కంపెనీ పెడితే గ్రామ సభ పెట్టాలి. అటువంటి గ్రామ సభ ఎప్పుడైనా పెట్టారా? మీ ఊరిలో ఇప్పుడు ఎప్పుడైనా ఈ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా గ్రామ సభ పెట్టి మీకు ఏ సంవత్సరంలో ఎవరిని అడిగారా? అద్భుతమైన ఆలోచన పవన్ కళ్యాణ్ గారు కలిగింది. దానికి ఆమోదం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఆమోదించారు. దాన్ని ఆమోదించి ఇవాళ నేను నోట్ చేసుకున్న ప్రతి పని ఆగమేఘాల మీద అయిపోదు, నెమ్మదిగానే అవుతుంది. మీకు ఆల్రెడీ 16/5
16 శాంక్షన్ కొనుక్కాం, 5 శాంక్షన్ అయిపోయింది, అంతే కదండి. ఆ 2 రోడ్లు తక్షణం ప్రారంభిస్తాం. ఏ సార్ చెప్పండి. ఇక్కడ మాటిచ్చాడు, మీ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తాను, మీ ఎత్తుపోతుల పథకం పూర్తి చేస్తాను మాటిచ్చాను. నేను ఈ వేళ నుంచి చెప్తున్నాను, మీ ఊరు వస్తుంటాను వెళ్తూ ఉంటాను. ఆ 2 పనులు చేపట్టాక తప్ప నేను దండ అన్నది మీ ఊళ్ళో వేసుకొని మీరు నాకు దండగా స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండల చిత్రాడలో స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభను సర్పంచ్ కొత్తలూరి సునీత అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి హాజరు కాగా, అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ముందుగా అధికారులు స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం గురించి ప్రజలకు వివరించారు. అదేవిధంగా గ్రామంలో చేపట్టబోయే ఉపాధి హామీ పనుల గురించి ప్రజలకు అధికారులు వివరించారు. ఒక ఫిషింగ్ డ్రై యార్డ్, అదే ఫిషింగ్కి ఒక యార్డ్ కావాలనేది అడుగుండొచ్చు. అది అందరికీ ఉపయోగపడవచ్చు, లేదా కొందరు ఫిషర్మెన్ మాకు బైక్స్ ఇవ్వండి, మాకు ఐస్ ప్యాక్స్ ఇవ్వండి ఇలాంటి అడుగుతుంటారు. సో అవి ఒక వ్యక్తిగతంగా అడిగే అవసరాలు, ఒక వ్యక్తిగతంగా ఒక మనిషికో లేకపోతే ఒక కుటుంబానికో ఉపయోగపడేవి. మాకు ఇన్ని రేషన్ కార్డులు కావాలి, మాకు ఇన్ని పెన్షన్లు కావాలి, మాకు ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని కావాలి అనేది వ్యక్తిగతంగా ఉపయోగించుకునేవి. అవి ఎంత ముఖ్యమో అలాగే కమ్యూనిటీ పరంగా, అంటే మాకు రోడ్స్ కావాలి, మాకు ఒక కొత్త కమ్యూనిటీ భవనం కావాలి, ఇలాంటివి అందరికీ మొత్తం కమ్యూనిటీకి ఉపయోగపడేటివి అనమాట. అలా వ్యక్తిగతంగా ఉండేవి, కమ్యూనిటీ ఉండేవి అన్నీ కూడబలుపుకొని ప్రతి గ్రామంలో అలానే ప్రతి వార్డులో కలుపుకొని, అంటే ఇవేంటి గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వగలిగేటివి. ఇంకో కొన్ని ఉంటాయి ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు లోన్స్, మా గ్రామానికి ఒక 100 లోన్స్ మాకు సబ్సిడీలో ఇస్తే మేము ఏదైనా ఒక గ్రూప్స్ కానీ లేకపోతే ముద్రా లోన్స్ అని చెప్పి వ్యక్తిగతంగా ఏదైనా కుర్రోళ్ళని పెట్టాలనుకున్నప్పుడు పెట్టచ్చు. సో అలాంటి లోన్స్ ఇస్తే మేము ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం, మా ఏరియాలో వీవింగ్ ఉంది, వీవింగ్ సంబంధించి చేద్దాం అనుకుంటున్నాం. ఇలాగా ప్రతి గ్రామంలో వ్యక్తిగత అవసరాల గురించి, తర్వాత ఇలా సంఘానికి అంటే సామాజిక అవసరాల గురించి 2 రకాల అవసరాలు ఉన్నవి ఈ గ్రామ సభ చర్చించవచ్చు. దీంట్లో ఓన్లీ గ్రామ సభకు గ్రామానికి అందరికీ కావాల్సినవే కాకుండా వ్యక్తిగతంగా కూడా మాకు ఇక్కడ తక్కువ ఉన్నాయి పెన్షన్లు, మాకు ఎక్కువ రావాలి, ఇలాంటివి కూడా అడగాలి. సో మీకు అర్థమైందా అంటే దీంట్లో మిమ్మల్ని ఇదే అడగండి అని కానీ ఇవి అడగకూడదని కానీ చెప్పే అర్హత ఎవరికీ లేదు. వీరందరూ దీంట్లో సర్పంచ్ గారికో లేకపోతే ఒక పంచాయత్ సెక్రటరీకి ఎంత హక్కు ఉంటుందో ఉన్న ప్రతి ఒక్కరికి అంతే హక్కు ఉంది దీంట్లో మాట్లాడడానికి, అడగడానికి. సో దయచేసి అందరూ గుర్తించారు. ఉపాధి హామీ నరేగాని వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంత మేధావి లేడు. ఎంచేదంటే దేశంలోనే కొత్త ఒరవడి సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు. దానికి ఉదాహరణ ఈ ఈబీసీ కాలనీ. ఈ ఈబీసీ కాలనీలో రావాలంటే మోకాళ్ళ లోతు బురదతో ఉండేవాడు 2014లో. ఎక్కడికెక్కడ చాలా దారుణమైన పరిస్థితి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వెహికల్స్ రాక. మరి అటువంటి కాలనీని నరేగాలోనే మేము చాలా అభివృద్ధి చేసుకున్నామండి కలెక్టర్ గారిది. అలాగే చిత్రాడ గ్రామానికి వచ్చేసరికి దగ్గర 4.5 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ కూడా చేసాం. కానీ ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ఉంది. ఇక్కడ అధికారులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఇచ్చి పలానా చేయండి అని కంట ప్రజల అవసరాలు ఏమున్నాయో ఇక్కడ తీసుకున్న అర్జీలని టాప్ ప్రియారిటీలో పెట్టి అవి చేయవలసిన బాధ్యత అధికారులకు ఉంటుంది. ఇచ్చిన తర్వాత కూడా ఒక్కో చోట ఒకే ఇల్లు ఉంటుంది, కిలోమీటర్ రోడ్డు పెట్టచ్చు, తప్పలేదు, వాళ్ళకి కూడా రోడ్డు కావాలి. కానీ అక్కడ వచ్చినప్పుడు దానికంట డెన్సిటీ ఎక్కువగా ఉండి అవసరమైనది ఏది ఉందో దాన్ని మనం ముందుగా పెట్టుకుంటూ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్తే అది మెజారిటీ ఆఫ్ పీపుల్స్కి, ప్రజలకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ కార్యక్రమం. దీనికి అదృష్టం కూడా మరి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆల్రెడీ అలా ఉంది. అలాగే మన ఎమ్మెల్యే కళ్యాణ్ గారికి మరి ఇదే శాఖ రావడం కూడా మనందరికి కూడా అదృష్టం. ఏంటంటే మిగిలిన నియోజకవర్గాల మీద ఒక 4 రూపాయలు ఎక్కువ మనం పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంతో పాటుగా చాలా చోట్ల 5 సంవత్సరాలు కూడా మేము కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాం. 100 రోజుల పని దినాలన్నది ఎక్కడ జరగలేదు. ముఖ్యంగా ఎస్సీపేటలో అయితే పనులు లేక చాలా ఇబ్బందికర పరిస్థితులు పెడుతున్నారు. దీనికి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడైతే 100 days టార్గెట్ అవ్వదో ఆ కనెక్టెడ్ ఆఫీసర్స్కి చెప్పాలో, మీరు ఎలా చెప్తారో తెలియదు కానీ వాళ్ళే బాధ్యులుగా మీరు తీసుకోవాలి. మేము ఎప్పుడు కూడా ఒక మండలానికి 15,000 నుంచి 18,000 కూలీలు దినాలు అయ్యేలాగా మేము మానిటర్ చేసుకునే వాళ్ళం ఇదివరకు. ఈ 5 సంవత్సరాలు దురదృష్టవశాత్తు పేదవాళ్ళందరూ కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.